ఏ మీరు అట్లా నవ్వకండి, పెద్ద ఆయన కదా, కాళ్ళు నొప్పులు వచ్చింటే. సార్ సార్ అయిపోయింది సార్ ప్లీజ్ సార్. సార్ ఊరుకోండి సార్, మీరు దొరికేదో ఒకసారి. నా గురించి మాట్లాడితే ఎందుకు సార్ మీకు అంత జెలస్? చెప్పండి సార్. లాస్ట్ పేరు మీద పెట్టుకున్నాను సార్ నేను. అంటే ఇంకా ఉందా సార్? సార్ మీకు స్పెషల్ సార్ లాస్ట్ కి భోజనాలు తెప్పించరా ప్లీజ్. సార్ మీరు దొరక్క మీరు మాకు దొరికారు సార్. మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. మీరు వెళ్తే ఎలా సార్? ఇద్దరు అన్ని ఈవెంట్లు మాట్లాడుకుంటున్నారు కదా. మీరు ఇంట్లో ఆఫీసులోనే మీ ఇద్దరే, ఈవెంట్స్ లో మీ ఇద్దరే సార్, బస్సు కారులో మీరు, ఎయిర్పోర్ట్ లో మీరే. కొత్తగా ఏంటి వాళ్ళు కూడా విని 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 చెప్పు నా గురించి సార్. లాస్ట్ భోజనాలు కూడా ఇక్కడికే తెప్పించమంటారా? బెటర్ సార్. అన్న మీతో 2-3 సినిమాలు చేశారు సార్. నాకు ఎప్పుడు మీ గురించి చెప్పేవాళ్ళు సార్. బ్రహ్మాజీ గారితో మామూలుగా సార్. బ్రహ్మాజీ గారితో మీకు మామూలుగా ఉండదు, చాలా ఎంజాయ్ చేస్తారు సార్. ఎందుకు సార్ చెప్పండి సార్? ఎలివేషన్ ముందు ఒక బిల్డప్ ఇవ్వాలి సార్. ఓకే ఓకే. బ్రహ్మాజీ గారు విల్ బి ద మోస్ట్ ఎనర్జెటిక్ యాక్టర్ యూ విల్ ఎవర్ వర్క్ అన్నాడు సార్. అది 100% ట్రూ సార్. అంటే మంచి యాక్టర్ కాదు సార్. ఏంటి సార్ ప్రతి దాంట్లో మీరు ఎనర్జీ ఉంటుందా? ఒకసారి చెప్పు సార్. లేదు సార్, ప్రిపేర్ అవ్వలేదు అందుకే నువ్వు రాట్లా మాట సార్. మీరు గన్ను తల మీద పెట్టి మాట్లాడుతుంది సార్ నాకు. నువ్వు బాగా స్మార్ట్, నువ్వు పట సార్. బ్రహ్మాజీ గారు ఇస్ ద యంగెస్ట్ యాక్టర్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. మాకు జెన్యున్లీ ఇప్పుడు ఈ ఫన్ ఏదైతే ఉందో మాకు సెట్ మీద రోజు ఉండేది. నేను జెన్యున్లీ సెట్ మీదకి వచ్చిన భయపడ్డాను. అమ్మో బ్రహ్మాజీ గారు అంటే సీనియర్ యాక్టర్ అన్ను, లైక్ ఈజ్ అంటే చాలా పెద్ద యాక్టర్. మళ్ళీ సీనియర్ అంటే మిమ్మల్ని ఏజ్ అనలేదు అలా. చాలా పెద్ద యాక్టర్, ఆయనతో ఎలా ఉంటుందని నేను నిజంగా జెన్యున్లీ కొంచెం భయపడ్డాను. బట్ ఆయన ఇలా కిషోర్ గారి మీద, నా మీద, సీను గారి మీద జోక్స్ వేసి ఐస్ బ్రేక్ చేసి చాలా చాలా కంఫర్టబుల్ చేశారు. ఓ శ్రీను తాగేసి పడిపోయి అదే కదా వీడియో పెట్టాం, అంతేనా? ఈ రోజు బహిరంగంగా చెప్తున్నాము, అది యాక్చువల్లీ ఒక సెట్. అది శ్రీను ఏమి ఈయన చెప్పినట్టు అలా ఏం కాదు. ఇట్ వాజ్ ఆల్ ఫర్ కాంట్రవర్సీ చేశారు బ్రహ్మాజీ గారికి. ఇలాంటివంటే ఆయనకు మహా ఇంట్రెస్ట్. సినిమాని ప్రమోట్ చేద్దామని. సార్ అలా వద్దు సార్, మేము బాగానే చేసుకుంటున్నాం ప్రమోట్. మీరు అలా అసలు స్టార్ట్ చేసిందే నేను ఫస్ట్. కాంట్రవర్సీ కాదు, బ్రహ్మాజీ గారు చలాకితనం అంతే. ఇఫ్ యు వాంట్ టు స్టే యంగ్, మొత్తం ఈజ్ దిల్. ఇప్పుడు వెనకాల వాళ్ళు వీళ్ళు ఎప్పుడు లెగుస్తారు అనుకుంటున్నారు, వాళ్ళు కూడా అనుకుంటారు దా కానీ. లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ యూ టేక్ యువర్ ఓన్ టైం. లేదు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జోక్స్ సైడ్ జెన్యున్లీ ఆయన చాలా ఈవెంట్లు వీ వాంటెడ్ హిమ్, బట్ మీకు తెలిసిందే ఆయన మోస్ట్ ఇన్ డిమాండ్ యాక్టర్ కాబట్టి దొరకలేదు ఆయన. బట్ వీ వెరీ హ్యాపీ అట్లీస్ట్ మా డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ ఈవెంట్కి ఆయన వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ యూ. ఐ రియలీ విష్ ప్రమోషన్స్లో మీరు కొంచెం ఫ్రీ ఉంటే మిమ్మల్ని కూడా పట్టుకెళ్ళాలంటే బాగుండేది అనిపించింది. బట్ చాలా ఇచ్చేసారు, వద్దులే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆల్వేస్ హ్యావింగ్ ద ఎనర్జీ ఫర్ అవర్ ఈవెంట్స్. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇవాళ మన చీఫ్ గెస్ట్ గా మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ బ్రహ్మాజీ గారు జాయిన్ అవ్వడంతో ఒక స్టెప్ తోటి ఇవాళ ఈవెంట్ ని మనం కంప్లీట్ చేద్దాం. సో ఆయన పంపిద్దాం. ఆయన చీఫ్ గెస్ట్ ఇంకా ఆయనకు తెలియదు సార్, మీరే చీఫ్ గెస్ట్. ఏంటి చీపా? చీఫ్ సార్ ఎక్స్పెన్సివ్ సార్ ఇది. యా ఓకే. సో మ్యూజిక్ ఆన్, కమ్ ఆన్, స్నేక్ డాన్స్. ఇట్స్ టైం ఫర్ స్నేక్ డాన్స్. బేసికల్లీ క్రేజ్ లేదు, సల్సా సంబర్ రాదు మనకిగా సెట్ అయ్యే సాంగ్ లేదా. హలో, కాదు రమేష్ గారు ఇటు రండి. రమేష్ గారు ఇటు రండి సార్. అందరూ చేస్తారు సార్, సార్ ఇది డాన్సే కాదు, చేతులు ఒక్కటి ఇట్లా వద్దు అంటున్నారు కదా, అదే చేతులతో చేయండి. సేమ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది ఆన్ చేసినప్పుడు ఒత్తి మేము ముగ్గురమే చేసామనుకోండి, చాలా వరస్ట్గా ఉండిద్ది. మరి మీరు మా సినిమాని ఎట్లా సపోర్ట్ చేశారో మా ప్రమోషన్ని కూడా ఒక్క ప్రమోషన్ అయినా సపోర్ట్ చేయాలి. ఓకే, అదే ఇది. రెడీ సంగీత్, కమాన్ రెడీ. ఏం లేదు సార్, ఇప్పుడు జనరల్గా స్టేజ్ మీదకి వచ్చి మిమ్మల్ని మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడమన్నప్పుడు భయపడి వద్దు అంటారు కదా, అదే యాజ్ ఇట్ ఈజ్ అదే స్టెప్ మెల్లగా చేయాలంతే సార్. ఇలా అంతే. మీరు ప్రమోషన్లో చూసే ఉంటారు, మేము రాకసాన్ని రకసాన్ని పుష్ చేస్తున్నాం. సో నేను ఇప్పుడు ఒక మాట అంట, అన్ని స్టార్ట్ చేయగానే మీరు అందరూ మాతో స్టార్ట్ చేయాలి. జస్ట్ ఇలా అన్నాను అంతే. థియేటర్లో ప్రేక్షకులకే కాదు, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా రెడీ. థియేటర్లో ప్రేక్షకులకే కాదు, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా రకసార్ అన్నారు. అందరు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ 5 ముందుకు రారా ప్లీజ్.
రవి గారు యా ఈ ఒక్క పిక్ సెపరేట్గా ఎస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్విక్గా మనం ఒక్కసారి Q&Aలోకి వెళ్ళిపోదాం. వెరీ షార్ట్ అండ్ స్వీట్ Q&A విత్ మీడియా. ద మోస్ట్ బిజియెస్ట్ బ్రహ్మాజీ గారు. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా ఒకసారి నిహారిక గారు సంగీత్ గారు ఎస్ డైరెక్ట్గా ఇలాగే Q&Aలోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు. Q&A ఇలాగే ఒకసారి బ్రహ్మాజీ గారు లేరా Q&Aలో? మానస గారు నిహారిక గారు ఒక్క నిమిషం. తారక్ గారు చెప్పండి.